ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు చాట్‌జీపీటీలో ఒక సరికొత్త ఫీచర్ తీసుకొచ్చారనమాట. అదే స్టడీ ఫీచర్ అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక కొత్త స్కిల్ని నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. జస్ట్ ఆ మోడ్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు డీటెయిల్డ్గా మీ హోంవర్క్ హెల్ప్ చేయడం కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా కొత్త స్కిల్ లెర్న్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్తో మీకు బేసిక్ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఇది కూడా ఒక ట్యూటర్ లాగా చాట్‌జీపీటీ మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మరి ఏంటా మోడ్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫస్ట్ అయితే మీరు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలంటే మీకు ఫ్రీ అకౌంట్ ఉంటే సరిపోతుంది. చాట్‌జీపీటీ ఫ్రీ అకౌంట్. సో మీరు చాట్‌జీపీటీలో అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత మీకు టూల్స్ అనే కనిపిస్తుంది. ఇందులో మీకు స్టడీ అండ్ లెర్న్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేమైనా ఒక టాపిక్ ని మీరు లెర్న్ చేద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ ని మీరు అడిగితే మీకు కావాల్సిన సమాధానం అయితే స్టడీ బేసిస్ లో మీకు హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి మీరే పైథాన్ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. మీరు ఆ క్వశ్చన్ అడగొచ్చు. నేను టీచ్ మీ అబౌట్ పైథాన్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఏమడుగుతుందంటే మీరు ప్రోగ్రామింగ్కి కొత్తగా ఉన్నారా, లేకపోతే మీరు ఎప్పుడైనా కోడింగ్ గురించి నాలెడ్జ్ ఉందా అని చెప్తే మీరు ఆ క్వశ్చన్కి ఫస్ట్ సమాధానం అయితే ఇవ్వాలి. మీకు సరిగ్గా చెప్పడం కోసం కొత్తగా నేర్చుకుందాం అనుకుంటుంటే కనుక బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నారా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు అసలు పైథాన్ అంటే ఏంటి చెప్పి బేసిక్ ఇంట్రొడక్షన్, పైథాన్ అంటే ఏంటి, అలాంటి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. స్ట్రింగ్ అంటే ఏంటి, ఇంటిజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి అని చెప్పింది. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఈ పర్టికులర్ కేటగిరీస్ యూజ్ చేసి మీరు ట్రై చేయండి అని చెప్తుంది. ఇలాగ ఒక రకమైన స్పెసిఫిక్ ఇదనే కాదు, వేరే కాన్సెప్ట్ కూడా అడుగుదాం. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేశాను. టూల్స్ లోకి వెళ్ళి స్టడీ అండ్ లెర్న్ మీద క్లిక్ చేశాను. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీకు ఫోటోగ్రఫీ గురించి ఏం తెలుసు, సో ఫోటోగ్రఫీ బేసిక్స్ అని చెప్పి నేను క్వశ్చన్ అయితే అడిగాను. మొబైల్ ఫోటోగ్రఫీ అది ఎంత డీటెయిల్ గా అడిగించండి. మీరు మొబైల్ ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారా, డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ కెమెరాస్, లేకపోతే ఏ పర్టికులర్ స్పెసిఫిక్ అని చెప్పి నేను మొబైల్ ఫోటోగ్రఫీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే ఐఎస్ఓ షట్టర్ స్పీడ్ ఇవన్నీ తెలుసు అంటే నో అని చెప్పాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్తున్నారు. లైట్ గురించి తెలుసుకోవాలి. లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ ఎలా ఉంటుంది, లైటింగ్ గురించి, మోర్ లైట్ అయితే ఎలా ఉంటుంది, లో లైట్ అయితే ఎలాగా, మొబైల్స్ లో ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ కంపోజిషన్ గురించి, స్టెబిలిటీ గురించి చెప్తున్నారు. ఫోటోగ్రఫీ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి, అలానే లైటింగ్ టిప్స్ ఫర్ మొబైల్స్, క్విక్ ఎక్సర్సైజ్, ఇలా కొన్ని టాపిక్స్ ఇచ్చి ఈ రిలేటెడ్ గా టాపిక్స్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా మీకు స్టడీ లెర్నింగ్ ఫార్మాట్ లో మీకు సమాధానం అయితే చెప్తుందని చెప్తున్నారు. ఇది బేసిక్ గా మీరు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాధానం చెప్పింది. ఇది కాకుండా మీరు ఏదైనా హోంవర్క్ హెల్ప్ కావాలనుకోండి, అలా కూడా మీకు చాట్‌జీపీటీ ఈ పర్టికులర్ ఫీచర్ హెల్ప్ అవుతుంది అంటున్నారు. సో స్టడీ అండ్ లెర్న్ మీద క్లిక్ చేశాను. నేను ఒక మ్యాథమెటిక్స్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. జనరల్ గా ఒకవేళ మీరు చాట్‌జీపీటీని ఇదే క్వశ్చన్ స్టడీ అండ్ లెర్న్ లేకుండా ఈ క్వశ్చన్ అడిగితే ఎలా సమాధానం ఇస్తుందో చూద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, మరింత క్లారిటీ. ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇప్పుడు పేస్ట్ చేశాను, బట్ ఇందాక స్టడీ మోడ్లో ఉంది, ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది. ఒకసారి సమాధానం ఏమిస్తుందో చూద్దాం. ఆన్సర్ 3 అని చెప్పి 6కి 3 లెటర్స్ అని చెప్పి సమాధానం ఇచ్చేసింది. బట్ మీరు స్టడీ మోడ్లోకి వెళ్తే డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ ఏమని అడుగుతుంది, ఈ రెండింటిలో మీకు ఏమైనా కామన్ గా ఉందా, రైట్ హ్యాండ్ నెంబర్స్ అలానే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నెంబర్ కనిపిస్తుంది. 1 అనే దానికి 3 అని ఉంది, TW అంటే 3 అని ఉంది, THRE అంటే 5 అని ఉంది, FOR అంటే 4 అని ఉంది, అప్పుడు 6 SAX అంటే 3 అని చెప్పి అది మీకు చెప్తుంది అనమాట. మీకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వకుండా మీకు హింట్ ఇచ్చి మిమ్మల్ని ఆలోచించమని చెప్తుంది. సో స్టడీ మోడ్ లో మీకు డైరెక్ట్ గా సమాధానం చెప్పదు, దానికి సంబంధించిన రీజన్ చెప్పి మిమ్మల్ని నేర్చుకునే విధంగా చేస్తుంది అనమాట. అదే నార్మల్ మోడ్ కి చాట్‌జీపీటీలో ఉన్న స్టడీ మోడ్ కి డిఫరెన్స్ అనమాట. ఒక ట్యూటర్ లాగా మీకు హెల్ప్ చేసి మీకు నాలెడ్జ్ నేర్చుకునేలా చెప్తుంది. జస్ట్ చాట్‌జీపీటీని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. మీరు నాలెడ్జ్ ఏ ఉండదు, డైరెక్ట్ ఒక ఆన్సర్ తీసుకున్నామా మనకు ఆన్సర్ వచ్చిందని మాత్రం ఆలోచిస్తారు. నెక్స్ట్ అండ్ స్టడీ మోడ్ లో కొన్ని ఇమేజెస్ ఇచ్చి ఇమేజెస్ నుంచి మనకి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఒక హోంవర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక పర్టికులర్ పజిల్ ఇమేజ్ అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ పజిల్ ఇమేజ్ లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దీని ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలి. ఇది యాక్చువల్గా మ్యాథ్స్ క్వశ్చన్ అనమాట. నేను ఏమి ఇచ్చానంటే ఈ క్వశ్చన్ మార్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్ కి ఆన్సర్ ఏంటో చెప్పని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనకి డీటెయిల్ గా మీరు ఇచ్చిన పజిల్ కి ఆన్సర్ ఇదేని చెప్పి ఇచ్చేసింది. బట్ ఇన్ కేస్ స్టడీ మోడ్ ని సెలెక్ట్ చేసి నేను అదే క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు చూస్తే మీకు ఏదైనా ప్యాటర్న్ కనిపించిందా, కార్నర్ నెంబర్స్ 9527 ఉంది, మిడిల్ ఎడ్జ్ నెంబర్ ఏదైతే 1347, ప్రాబబ్లీ ఇన్వాల్వింగ్ ది సెంటర్ నెంబర్ 8 అవ్వచ్చు కదా ఏదైతే ఉంటుందని చెప్పి
మీకు కొన్ని హింట్స్ ఇస్తుంది. జస్ట్ మీరు ఒక ట్యూటర్ని పెట్టుకున్నారు, ఆ ట్యూటర్ ఏం చేస్తారు, మీకు డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఇది ఎలా జరుగుతుంది ఆలోచించమని చెప్తారు కదా, డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా మీకు హెల్ప్ చేస్తే మీ యొక్క థింకింగ్ ఎబిలిటీని మెరుగుపరుచుకోవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్ గా అలానే ఈ స్టడీ మోడ్ లో డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్వశ్చన్స్ మీలో అరైజ్ చేసి మిమ్మల్ని లాజికల్ గా ఆలోచించేలా చేస్తుంది అనమాట. అలానే సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతున్నాను నేను. మెంబ్రేన్ లిపిడ్స్ ఆఫ్ చిల్ సెన్సిటివ్ ప్లాంట్స్ కంటైన్ అని చెప్పి ఒక సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ ని చదువుతూ ఇది ఎందుకు కాదు అని చెప్పి సమాధానం చెప్పి ఫైనల్ గా మీకు ఆన్సర్ అయితే ఇచ్చింది అనమాట. అదే నార్మల్ గా ChatGPT అడిగితే డైరెక్ట్ గా మీకు ఆన్సర్ ఇచ్చేద్దును. అలానే ఇంకొక క్వశ్చన్ ఇచ్చానండి, ఈ ఇమేజ్ ఇచ్చి దీంట్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటో కనుక్కోమని చెప్పి. ఇక్కడ ఏమైనా ఆన్సర్ ఇచ్చిందంటే మీకు సెంటర్ లో మిగిలిన అవుటర్ బాడీలో ఏదైతే ఉన్నాయో అన్ని నెంబర్స్ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది, దాన్ని బట్టి ట్రై చేయని చెప్తుంది. అంటే ఇక్కడ 29 ఉంది, 12+12+3+8 అయితే 29 వస్తుంది. అలాగే ఇవన్నీ యాడ్ చేస్తే మధ్యలో ఎంతైతే నెంబర్ ఉందో అంత ఆన్సర్ అని చెప్తుంది. బట్ ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పాలి, అలా నువ్వు ట్రై చేసి గెస్ చేయమని చెప్తుంది. ఇలాగ మీ స్టడీ మోడ్ లో మీకు హెల్ప్ చేస్తుంది. అలానే లాస్ట్ లో ఇంకోటి నేను అడుగుతున్నాను, ఐ వాంట్ టు బి ఎ పైలట్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో నేను పైలట్ అవుదా అనుకుంటే నువ్వు ఏ దేశానికి చెందిన వ్యక్తివి, అలానే కమర్షియల్ పైలట్ అవుతావా, ప్రైవేట్ పైలట్ అవుతావా, స్కూల్లో కాలేజీలో ఉన్నా లేకపోతే వర్కింగ్ చేస్తున్నావు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్ గా మీకు సమాధానం చెప్తే పైలట్ ఎలా అవ్వచ్చు మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ChatGPT ఏదైతే మీకు లెర్నింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఈ స్టడీ అండ్ లెర్న్ అనే ఆప్షన్ ఉందో, ముఖ్యంగా స్టూడెంట్స్కి కానివ్వండి, కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, లేకపోతే ఎవరైనా రీసెర్చ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, లేదా లాజికల్గా ఆలోచిద్దాం అనుకుంటే వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక మెంటర్ లాగా హెల్ప్ చేసి సమాధానాన్ని మీకు మీరుగా చెప్పే విధంగా చేస్తుంది. యూజువల్గా ChatGPTని ఎవరు యూజ్ చేస్తారంటే, నాకు టైం లేదు, నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రావాలని, లేదు నేను ఏదో కొత్త టాపిక్ నేర్చుకోవాలి బట్ నేను నా వైపుగా ఆలోచించి నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ స్టడీ అండ్ లెర్న్ అనే ఒక ఫీచర్ అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలానే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. కేవలం 3,000 రూపాయల నుంచి మన ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.